కీర్తన 124వ కీర్తన 8 వచనాలు చదువుకుందాం. 8 వచనాలు. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైకి రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి యుందురు, జలములు మనలను ముంచివేసి యుండును, ప్రవాహము మన ప్రాణముల మీదకి పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్రి ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెరవబడి ఉండెను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. అర్థమైందా ఎవరికైనా? హల్లెలూయా. ఒకసారి చెప్దాం అందరం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు ఏం చెబుతున్నాడంటే, ఒకవేళ దేవుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, యెహోవా నాకు తోడై ఉండని ఎడల నేనేమైపోయేవాడిని? నా జీవితం ఏమైపోయేది? నా బ్రతుకు ఏమైపోయేది? ఏమైపోయేదో కూడా రాస్తున్నాడు. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదకి పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారంట. నిజమే కదా? ఒకవేళ దేవుడును నీకు తోడుగా లేకపోతే వరదకు కొట్టుకుపోయినట్టుగా మన జీవితాలు కొట్టుకుపోయాయి. వరదకు కొట్టుకుపోయాయి. వేటగాడు, బోయగాడు పక్షికి విత్తనాలు వేసి, కొన్ని ఆహారం వేసి వల వేస్తే ఆ పక్షి వేటగాని ఉరి నుండి తప్పింపబడినట్లుగా ఈరోజు ఇక్కడ కూర్చుని లేదా ఈ మాటలు వినాలనుకుంటున్న వారందరినీ దేవుడే తప్పించారు. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా అని. దేవుడు తప్పించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం? మన మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు మనకు జరగవలసిన ప్రమాదం మరొక వ్యక్తికి దాటి వెళ్ళిపోయింది. ఆ దేవుడే, ఆ యెహోవాయే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నిన్ను తప్పించకపోతే ఈరోజు నువ్వేమైపోయాడో, ఎలా ఉండేవాడో, ఎలా ఉండేదానివో, కరువులో కానీ ఇబ్బందుల్లో కానీ. కీర్తనకారుడు అందుకే అంటున్నాడు ఇక్కడ, అందుకే అంటున్నాడు, పక్షి తప్పించుకున్నట్లు తన ప్రాణముల వేటగాండి ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. అవును ప్రియమైన బిడ్డలారా, దేవుడే ఈరోజు నిన్ను కాపాడుతున్నాడు. 24వ సంవత్సరం అనుకున్న 24వ సంవత్సరం అయిపోయింది, 25వ సంవత్సరం వచ్చింది. ఈరోజు 11వ నెల చివరి రోజు. 24వ సంవత్సరంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల్లో ఏమైపోయేవాడో నీకు తెలీదు. కానీ 24వ సంవత్సరం అంతా కాపాడి 25 కూడా కాపాడాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. 25 అంతా కాపాడాడు, 11 మాసాలు కాపాడాడు. 11వ నెల చివరి రోజులో మనందరం ఉన్నాం. ఆమేన్. అంతేకాదు 12వ నెలలో కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడగలడు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కాపాడుతాడు.
నిరంతరము కాపాడటానికి ఆయన పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయన. ఈరోజు ఈ ముఖ్యమైన సందేశం ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉండకపోతే నువ్వేమైనాడు, నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ గెరారులో ఇస్సాకు తన భార్య రెబ్కా అక్కడ నివసించడానికి వెళ్ళారు. గెరారు దేశంలో నివసించడానికి వెళ్ళారు. నివసించడానికి వెళ్తే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, నువ్వు ఫిలిస్తీకి వెళ్ళమాక, ఫిలిస్తీన్ల దేశంకి వెళ్ళమాక, నేను చెప్పే ఈ దేశంలో నువ్వు నివసించు, నీ తండ్రి అయిన అబ్రహాముకి నేను చేసిన వాగ్దానమును నెరవేరుస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ ద్వారా సమస్త జనులు దీవించబడతారు అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెబుతాం హల్లెలూయా. ఒకసారి బైబిల్లో ఉన్న వారు తీయండి, ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము 28వ వచనం. త్వరగా చదవండి. ఆదికాండము 26:28. చాలు. ఇక్కడ వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట మేము చూచాము. యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎవరు ఈ మాట చెబుతున్నారంటే అబీమెలెకుతో ఉన్న కొందరు. యెహోవా నీకు తోడై ఉన్నాడు, నిశ్చయముగా ఆయన తోడు వలన నువ్వు దీవించబడుతున్నావు, ఆయన కాపుదల వలన నువ్వు దీవించబడుతున్నావు. ఆయన తోడు లేకపోతే ఈ పాటకి ఎప్పుడో మా వాళ్ళు నిన్ను చంపేసేవాళ్ళు. ఆయన తోడుంది కాబట్టి నువ్వు తప్పించబడుతూ, వేటగాని ఉరి నుండి తప్పించబడినట్లుగా, ప్రవాహములో కొట్టుకుపోకుండా తప్పించబడినట్లుగా నువ్వెక్కడి దాకా రాగలిగావు. అవును ప్రియదేవుని బిడ్డారా, ఆయన గెరారు దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 3వ వచనం, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఏమంటున్నాడు? ఈ దేశంలో ఈ దేశస్థుల యొక్క అలవాటులు కాకుండా, ఈ దేశస్థుల యొక్క నాగరికతను కాకుండా, నీవు నీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానముతో, నీ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము పరవాసివై ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. 9వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం, అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడుగుగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమైందంటే, పరవాసిగా వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. ఆ సమయంలో తన భార్య రిబ్కా చాలా అందంగా ఉంది కాబట్టి అందరికీ ఏం చెప్పాడంటే, నా భార్య కాదు, ఈమె నా చెల్లి అని చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పాలి? ఏం చెప్పాడు? ఈమె నా చెల్లి, నా సహోదరి అని చెప్పాడు. కానీ అబీమెలెకు రాజు ఒకరోజు కిటికీ గుండా చూశాడు వీళ్ళిద్దరిని. వీళ్ళిద్దరూ బహు చనువుగా ఉండటం చూసి వచ్చి అడిగాడు, ఆమె నీ భార్య కదా, ఎందుకు చెల్లి అని చెప్పావు అంటే, అయ్యా నా భార్య చక్కనిది, నా భార్య చక్కగా ఉంది కాబట్టి దేశ ప్రజలు నా భార్యని దగ్గరకు తీసుకుని నన్ను చంపివేస్తారేమనే భయంతో నేను అలా చేశాను. అప్పుడు ఆ దేశ ప్రజలందరికీ రాజుగారు చెప్పాడు, ఇదిగో ఈమెను ముట్టవద్దు, ఈమెను ముట్టిన వారికి మరణశిక్ష వేస్తాను అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? 12వ వచనం ఒకసారి
ప్లీజ్ మీరు త్వరగా చదవాలి. 12వ వచనం. మైక్ దగ్గర పెట్టుకోవట్లేదు ఎవరు. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. ఆ దేశంలో మొట్టమొదటిగా విత్తనాలు విత్తాడు, పంటను ప్రారంభించాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు దీవించబడ్డాడు. ఆమేన్. నాతో ఉన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక ప్రయత్నం చేస్తున్నామంటే, ఒక వర్క్ చేస్తున్నాం, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం చేస్తున్నామంటే అది నీతిగా యథార్థంగా దేవుని మీద విశ్వాసంతో ప్రారంభించినప్పుడు దేవుడు మాత్రమే ఆశీర్వదిస్తాడు, ఇంకెవ్వరూ ఆశీర్వదించలేరు. హల్లెలూయా. దేవుడే మనల్ని దీవించేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు, ఇప్పుడు నీ స్థితి ఎలా ఉందో నీకు తెలుసు. కారణం నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు చేస్తున్న ఉద్యోగములో, నువ్వు చేస్తున్న వ్యాపారములో దేవుడు నీకు సహాయము చేశాడు కాబట్టి ఈరోజు నువ్వు గొప్పవాడిగా ఉన్నావు. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఇది మర్చిపోకూడదు. మనం విత్తనాలు వేశాడు, దేవుడు అతనికి 100 ఫలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అబ్రహాము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, అబ్రహాము వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆయన అనేకమైన బావులు తవ్వించాడు నీటి కొరకు, వ్యవసాయం కొరకు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ గెరార దేశంలో ఉన్న వారందరూ ఆ అబ్రహాము తవ్వించిన, ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావులన్నీ మన్ను వేసి పూడ్చివేశారంట. ఆయన దీవించబడిన తర్వాత కొద్దిగా ఇస్సాకు మరలా నీటి కోసం బావులను తవ్వటం ప్రారంభించాడు. చూడండి అక్కడ ఆయన బావులను తవ్వుతున్నప్పుడు ఏం జరుగుతుందో 19వ వచనం నుంచి ఒక చదవండి ఎవరైనా. 19 నుంచి. కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టాడంట. ఎషేకు. ఒక బావి తవ్వారండి, ఉన్నతంగా నీరు వచ్చింది, చాలా ఉన్నతంగా నీరు. వెనక కొద్దిగా సరిగ్గా కూర్చోమను. హజరస్ ఎగరొద్దు. ఓకే. బావి తవ్వాడు, మంచిగా జలాలు పడ్డాయి. ఆ జలాలు పడినప్పుడు సంతోషించారు. జాగ్రత్తగా వినండి, సంతోషించాడు. అవును కదా, కష్టపడ్డాడు కదా ఇస్సాకు, సంతోషించాడు. అంతలోకి ఆ గెరారు దేశంలో వాళ్ళు వచ్చి, ఈ బావి మాది, ఈ నీళ్లు మావి అని జగడం ఆడారు. అంటే వాళ్ళకి కొట్లాడకి దిగారు. ఇప్పుడు ఏం చేయాలి? అరే మేము తవ్వాము, ఇది పూర్వకాలం పూర్వీకులు తవ్విన బావే, మేము ఇప్పుడు తవ్వుకున్నాము వ్యవసాయం కోసం, ఇది మీదంటారేనని చెప్పి ఇస్సాకు వాళ్ళ మీద జగడం ఆడాడా, ఎదురు తిరిగాడా? లేదు. వాళ్ళు జగడం ఆడుతున్నప్పుడు దానికి ఒక పేరు పెట్టి ఎషేకు అనగా ఏంది, జగడమాడు అని చెప్పి పేరు పెట్టి ముందుకెళ్ళిపోయాడు. మళ్ళా ఇంకొక బావి తవ్వాడు. ఆ బావి తవ్విన తర్వాత కూడా మళ్ళా వచ్చి జగడమాడాడు. తర్వాత దానికి షెత్నా అని పేరు పెట్టాడు, విరోధము. అంటే తను ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ప్రయత్నంలో ఇంకా ఎదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, నాతో సహా ఈ సంవత్సరం మేబీ మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసాం ఎదగటానికి, దీవించబడాలని. ప్రతి ప్రయత్నానికి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. దావీదు అంకులు, ఏదో ఒక ఆటంకం, ఎవరో ఒకరు వచ్చి అడ్డం చెబుతున్నారు, ఎవరో ఒకరు మనం చేసేది మంచిగానే వెళ్తున్నాం కానీ వాళ్ళు వ్యతిరేకంగా వస్తున్నారు, వ్యతిరేకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈసారికి మనం సెటిల్ అయిపోవచ్చు, దేవుడు మనల్ని దీవించేసాడు అనుకుంటున్నాం, కానీ
మరలా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. చూడండి, మన పితరుడైన ఇస్సాకు ఏమాత్రం బాధపడతలేదు, ఏమాత్రం ఇబ్బంది పడతలేదు. ఆ రెండవ బావి కూడా విడిచిపెట్టి, ఆ జలాలు విడిచిపెట్టి మరలా ముందుకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఒకసారి మనందరం ఆలోచిద్దాం. నువ్వు జగడం ఆడే కాడే ఉండిపోయావా? దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగేవా? విరోధంగా నీ మీద లెగుస్తున్న వారి దగ్గర ఆగిపోయావా? వదిలేసి యేసుక్రీస్తు వారిని చూసుకుంటాడని వాళ్ళని క్షమించేసి నీ ప్రయాణం ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఒకవేళ నువ్వు విడిచిపెట్టని వాడిగా ఉంటే దయతో ప్రేమతో యేసుక్రీస్తు పేరట చెబుతున్నాను, విడిచిపెట్టు, ముందుకు సాగు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, పక్క వాళ్ళతో చెయ్యి చెప్పండి. విడిచిపెట్టు, జగడం విడిచిపెట్టు, గొడవ విడిచిపెట్టు. నీకు విరోధంగా ఉన్న వారిని క్షమించి నువ్వు ముందుకు సాగు. ఒకసారి చెప్పండి, ఒకసారి పక్క వారిని క్షమించు, ముందుకు సాగు. గొడవలు వద్దు, మనకి విరోధం వద్దు. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, అది నీదే. కానీ వాళ్ళు అంటున్నారు ఇది నాది అంటున్నారు. బాధపడద్దు, భయపడద్దు. ఎందుకో చెప్పమంటారా? నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చెప్పండి పక్క వాళ్ళతో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు నువ్వు. టెల్ మీ బాబీకి చెప్పండి, దేవుడు బాబీకి తోడుగా ఉన్నాడు, భయపడద్దు. ఏ దేవుని బిడ్డారా? ఆ తర్వాత మరలా ముందుకెళ్ళాడు, మరొక బావి తవ్వాడు. దేవునికి మహిమ కలుగును గాక. జలలు కలిగిన బావి అది. ఉన్నతంగా నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. విస్తారంగా నీళ్ళు వచ్చినాయి. ఈసారి ఎవరు రాలేదు, ఎవరు గొడవ ఆడలేదు, ఎవరు అడ్డం చెప్పలేదు. ఇస్సాకుకి చాలా సంతోషం వేసింది, ఇస్సాకు చాలా ఆనందం వేసింది. దేవుడు నాకు తోడుకున్నాడు కాబట్టి, నేను ఓర్చుకుని వాటిని విడిచిపెట్టి ముందుకు వచ్చాను కాబట్టి దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు. హల్లెలూయా. మేబీ కొంతమంది అక్కడ ఆగిపోయినట్టున్నారు. ముందుకు సాగితే సమాధానం వస్తుంది. హల్లెలూయా. ముందుకు సాగితే ఆనందం వస్తుంది. విడిచిపెట్టి సాగండి, విడిచిపెట్టి సాగండి. చూడండి అక్కడ 23 నుంచి ఒకసారి మనం చదివితే, లేదా చదవండి ఎవరైనా. 23 నుంచి, అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడక, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసిందని చెప్పాను. 22, అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టాడంట. ఆమేన్. ఏంటి రెహబోతు అంటే? ఏంది? ఎడము. ఇక వాళ్ళతో మనకి దూరము, ఇక మనకి సమస్యకి రారు. దేవునికి మహిమ కలుగునుగాక. గొడవలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అక్కడ ఆగిపోతే నీ జీవితం దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం తప్పించబడుతుంది. దేవుడు నిన్ను ముందుకు రమ్మంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు. నీ చింత, నీ బాధ యావత్తు ఆయన మీద వేసి నువ్వు ముందుకు నడవాలి. నువ్వు ముందుకు నడిచినట్లయితే నీకు సమాధానము, నెమ్మదినిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ సంవత్సరం మరి నీ పరిస్థితులు అనేకమైన ఆపివేసి ఉండొచ్చేమో, ముందుకు సాగకుండా చేసి ఉండొచ్చేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ముందుకు సాగు, దేవుడు ఎడము కలుగు చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఇక దేవుడు ఆయన్ని దీవించిన విధానాన్ని బట్టి చివరిగా వాళ్ళందరూ సేనాధిపతి అయిన ఫికోలును, గెరారు నుంచి అతని దగ్గరకు అబీమెలెకు తన స్నేహితుడు అందరూ కలిసి ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. వెంటనే ఇస్సాకు అంటున్నాడు, ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరికి? ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరికి అంటే, మనం విరోధులుగా ఉండకూడదు. చూడండి ప్రియదేవుని బిడ్డరా,
ఒకప్పుడైతే ఇస్సాకును చూసి భయపడలా, ఇస్సాకును చూసి భయపెట్టి తరిమేశారు. ఇప్పుడు ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసి రాజు, తన స్నేహితులు, తన సైన్యాధిపతి వాళ్ళందరూ భయపడి, ఇస్సాకు గారండి మీతో మాకు సమాధానం కావాలి, మీతో మాకు విరోధం వద్దు, మనం సమాధానంగా సెలవు పుచ్చుకుందాం, మీతో మేము సమాధానం, ఎందుకంటే మీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని ఎవరేం చేయలేరు, అది మాకు అర్థమైంది. కాబట్టి మీ సమాధానం మాకు కావాలి అని ఇస్సాకుతో కలిసి భోజనం చేసి ఉదయాన్నే లేచి సమాధానముతో సెలవు పుచ్చుకున్నారంట. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి అని చెప్పి నీతో ఉన్న దేవుణ్ణి మరచి అక్కడ ఆగిపోయావా? నీతో ఉన్న దేవుణ్ణి విడిచి నిన్ను నిత్యము దేవుని వాక్కు చేత, ఆయన సహవాసుల చేత దర్శిస్తూ ఉన్నప్పటికీ విడిచిపెట్టి అక్కడ ఆగిపోయావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు నీకు తోడుగా ఉంటే మనకు విరోధి అయిన వాడు ఎవడు ఉన్నాడు? ఎవడన్నా? ఎవరు లేరు, ఎవరు లేరు. దేవుని బిడ్డ, ఇక్కడ అందుకే ఒక భక్తుడు చక్కటి పాట రాశారు. మీ అందరికీ తెలిసిన పాట, యెహోవా నా బలమా అనే. ఒకసారి పాడదాం, అందరూ ఒకసారి పాడదాం. స్టార్ట్ చేయండి ఎవరైనా. యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది, యెహోవా నా శత్రువులు నన్ను చూచినను, నరకపు పాశములరికాటినను, నన్ను చుట్టినను నరకపు పాశము, వరదవలే బదీనులు పోర్లిన, వరదవలే బదీ విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. మన మార్గం యథార్థంగా పరిపూర్ణంగా ఉంటే వరదలాగా శత్రువులు వచ్చిన, నరకం మన ఎదురే నిలబడ్డా కానీ దేవుడు విడిచిపెట్టకుండా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నమ్మకం, ఈ విశ్వాసం నా జీవితంలో ఎప్పుడు స్థిరంగా ఉండాలి. మరొకసాట ఏం జరుగుతుందంటే, ఒక బీద విధవరాలు ఉంది. ఆ దేశంలో కరువు వచ్చేసింది. ఈ కరువు వచ్చే వరకు ఆమె ఏమనుకుంటుంది, ఉండ ఆహారంతో బ్రతికిపోదాం, బ్రతికినంతకాలం, తర్వాత ఇటు చనిపోతాం అని అనుకుంటుంది. మరి నేను ఒక మాట చదువుతాను. ఆ ప్రాంతం అంతా కరువే, ఎందుకంటే అక్కడ వర్షాలు పడట్లేదు, ఆకాశం మూయబడింది. ఆ ప్రాంతం అంతా కరువు ఉన్నప్పుడు ఒక్క విధవరాలు, ఆ సారేపతులో ఉన్న విధవరాల దగ్గరికే దేవుడు తన యాజకుడిని, తన ప్రవక్తని ఎందుకు పంపించాడు? ఇప్పుడు ఆలోచించారా మీరు? ఇట్లా ఎందుకు పంపించాడు? ఒకసారి లోకాసు వార్తలో అలాగే రాస్తుంది. లోకాసు వార్త 4వ అధ్యాయము
25, 26 వచనాలు ఒక్కసారి చదవండి. లూకా 4. చూడండి, ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీదోనులోని చూడండి ఎంతోమంది ఉన్నారు అక్కడ, కానీ ఆమె దగ్గరికే వెళ్ళాడు. కారణమే తెలుసా? కారణమే ఆమెని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆమెకి దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. గట్టి చెప్పలు కొడతాం హల్లెలూయా, గట్టిగా అందరం కలిసి హల్లెలూయా. ఈరోజు దేవుని మీద విశ్వాసం కలిగి నువ్వు ఉంటే నీ దగ్గరకే దేవుని యొక్క సహాయం అందుతుంది. ఆమేన్. మేబీ నీవు అనేక మందికి సహాయం చేసేటట్టు దేవుడు నిన్ను మార్చివేస్తాడు. అంతే. చాలామంది ఉన్నారు అక్కడ, కానీ దేవుడు ఏలియా అని అంటున్నాడు, నేను ఒక ఆమెతో చెప్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు సమృద్ధిగా ఆహారం దొరికిద్ది అంటున్నాడు. కారణం ఏంటంటే ఆమె దేవుని హృదయం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఆమె దేవుని మనస్సు కలిగిన వ్యక్తి. ఎలాగా అంటే ఆమెకు ఉంది కొద్దిగా పిండి, కొద్దిగా నూనె. ఆ కొద్దిగా పిండి, కొద్దిగా నూనెతో రొట్టె చేసుకుని ఆ బాబుకు పెట్టుకుందామని మంట కోసం, పుల్లల కోసం వచ్చింది. అంతలోకి సేవకుడు వచ్చి, అమ్మ కొద్దిగా మంచినీళ్ళు అంటున్నాడు. మంచినీళ్ళేగా, ఇంకా మంచినీళ్ళు కరువు రాలా, మంచినీళ్ళు ఉన్నాయి అని చెప్పి మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళింది లోనకి. వెళ్ళేటప్పుడే ఆపి, అమ్మ మంచినీళ్ళతో పాటు ఒక రొట్టె కూడా తీసుకొస్తావా? అయ్యో రొట్టె, నేను నా కొడుకున్నాం, ఇంకా చాలామంది ఉన్నారు మా ఇంట్లో, కానీ ఉన్న పిండి చాలా కొద్దిగా, నేను నా పిల్లవాడి వరకు ఈ చేసుకుని తిందామని అనుకుంటున్నామయ్యా. అయినా పర్లేదు, నువ్వు ఇప్పుడు నమ్మి, దేవుని మాటగా నమ్మి నువ్వు చేసిన మొదటి రొట్టె నాకు తీసుకురా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎదురు చెప్పలా. మరి ఆమెకి ఏ అనుభవం ఉందో నాకు తెలియదు. ఆ సారేపతిలో ఎలాంటి అనుభవంలో ఆమె పెరుగుతుందో నాకు తెలియదు. వాస్తవానికి అక్కడ చూస్తే ఆమె హృదయం మంచిదే కానీ ఆమె జీవితం మంచిది కాదు. మీకు తెలుసా? అదేందండి అలాగంటున్నారా? ఎస్, ఆమె హృదయం చాలా మంచిది. ఏంది? ఇచ్చే హృదయం ఉంది, పెట్టే హృదయం ఉంది. ఎప్పుడు కరువులో కూడా, తన ఇంట్లో లేనప్పుడు కూడా, తనకి ఉంది కొద్దిగా అయినప్పటికీ ఎవరైనా వచ్చి కావాలంటే ఇచ్చే మనసు ఉంది. కానీ ఆమె జీవితం మంచిది కాదు. ఎందుకంటే ఈ మాట అంటే ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ సమృద్ధి తీర్చబడిన తర్వాత, ఈ 3.5 సంవత్సరం సమృద్ధి కలిగిన తర్వాత ఆ కుమారుడు ఒక జబ్బు పడి చనిపోతాడు. వెంటనే ఆమె అంటుంది, దైవజనుడా, నా దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? నా దగ్గరికి వచ్చి నాకు సమృద్ధినిచ్చినట్టు ఇచ్చి నా పాపాన్ని బయటేసావు. నా పాపాన్ని బట్టి నా కుమారుడికి మరణం వచ్చింది. అయ్యో, వింటున్నారా? హల్లెలూయా. అంటే ఆమె జీవితం మంచిది కాదు, కానీ దేవుడు ఆమెకు తోడై ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, లోకం దృష్టిలో నువ్వు చాలా దుర్మార్గుడుగా, పాపిగా ఉన్నావు. నీ జీవితం మంచిది కాదు, కానీ నీకు మంచి హృదయం ఉంది. నీ మంచి హృదయాన్ని బట్టి దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. నమ్మిన వారికి చప్పలు కొడదాం. హల్లెలూయా. నీ జీవితం అయితే మంచిది కాదు, అందరూ చీ అంటున్నారు. నువ్వు బ్రతికే బ్రతుకు మంచిది కాదు, లోకానికి అసహ్యంగా బ్రతుకుతున్నావు. కానీ దేవుడు నీలో ఉన్న ఒక మంచిని చూశాడు. ఏంటంటే నీకు ఇచ్చే హృదయం ఉంది. హల్లెలూయా. దేవునికి నీలో చిన్న మంచి చాలు. ఆమేన్. మనిషి ఏంటంటే ఎన్ని
అన్నీ మంచిగా ఉండి ఒక చిన్న తప్పు ఉంటే మనిషి ఏలుబెట్టి చూపిస్తాడు. కానీ దేవుడు ఎన్ని తప్పులున్నా ఒక చిన్న మంచి ఉంటే ఆ మంచిని బట్టి ఆయన రక్షించాలని కోరుకుంటాడు. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక తెల్ల సొక్క నేను ఇష్టపడి కొనుక్కున్నాను అనుకో, నా భార్య మురికి పోవట్లేదని చెప్పి కొద్దిగా బండ మీద బాధిందనుకో, ఒక గుండి పగిలిపోయింది. ఇప్పుడు తెల్ల గుండి కొట్టాలి, దానికి ఏ గుండి కొట్టాలి? మేబీ దొరకలా, ఆదివారం వేసుకోవాలి. నేను ఏం చేసింది, అక్కడ ఏదో రంగు గుండి దొరికితే ఆ గుండి గుట్టేసి అయ్యా ఇది వేసుకుని పద ప్రార్థనే కదని చెప్పి ఇచ్చేసింది. ఇప్పుడు నేను ఆ షర్ట్ వేసుకుని వచ్చాను, ఆరాధన అయిపోయింది, వాక్యం చెబుతున్నా. కొందరు కూర్చున్న వాళ్ళు నేను చెప్పే దేవుని మాటలు వెంటలా, ఆరాధన వెంటలా నా గుండి వైపు చూస్తున్నారు. ఏమి మంచి సొక్క వేసుకున్నాడు, నల్ల గుండి పెట్టుకున్నాడు, రంగు గుండి పెట్టుకున్నాడని ఆ గుండి వైపు చూస్తున్నారు. కానీ దేవుని వాక్యం వెంటలా మంచిని ఆలకించట్లేదు, మంచిలోకి వెళ్ళాలని ఆశపడతలేదు, ఆ గుండి వైపే చూస్తున్నారు. మనిషి తత్వం అది కదా. మనిషి ఏంటంటే ఆ ఉన్న ఒక్క తప్పు వైపు చూస్తాడు. కానీ దేవుడు నువ్వెంత తప్పుగా ఎంత దుర్మార్గుడుగా జీవిస్తున్నా, ఎంత దుర్మార్గురాలుగా జీవిస్తున్నా, నీలో మంచి హృదయాన్ని గమనిస్తాడు. హల్లెలూయా. సారేపతిలో ఉన్న విధవరాలు పాపాత్మురాలుగా ఆమె ఒప్పుకుంటుంది. నేను పాపిని, నా పాపాన్ని బయట వేయడానికి వచ్చావా అని ఆమె ఒప్పుకుంటుంది. కానీ దేవుడు ఆమెను రక్షించటానికి, ఆ కుటుంబాన్ని పోషించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు చెబుతాం హల్లెలూయా? ఆమెను పోషించడానికి వచ్చాడు, ఆమె మంచి హృదయాన్ని బయటకు తీసుకొచ్చాడు. అటువంటి పాపంతో నింపబడిన స్త్రీ ఆ సేవకునికి చక్కటి ఆహారం పెట్టింది. 3.5 సంవత్సరం తరువాత ఆమె చక్కటి సమృద్ధి కలిగి ఉందంట. తొట్టిలో పిండి అయిపోలేదు, గుడిలో నూనె అయిపోలేదు. కుటుంబం అంతా దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మొదటిగా నేను చెబుతున్నాను, దేవుడు ఇస్సాకు తోడై ఉన్నాడు. 2, దేవుడు సారేపతిలో ఉన్న విధవరాలతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. సహోదరుడా, సహోదరి, దేవుడే నీతో ఉండాలనుకుంటే నువ్వెందుకు తప్పించుకుంటున్నావు? దేవుడే నీ హృదయాన్ని ఆయన రక్తం ద్వారా కడిగాలనుకుంటుంటే నువ్వెందుకు పారిపోతున్నావు? దేవుడే నీ జీవితాన్ని ఆయనకి ఇష్టంగా మార్చుకోవాలనుకుంటే నువ్వెందుకు ఆయన్ని తప్పించుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఆయన నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు ప్రియదేవుని బిడ్డలారా, ఆమెకు బిడ్డ ఉన్నాడు కదా, ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఏమంటుంది ఒకసారి చూద్దామా? చనిపోయిన వెంటనే అదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై వచ్చితివా? ఎందుకు వచ్చావు? నేను పాపినని నాకు తెలియజేసి ఆ పాపానికి తగిన జీతంగా నా కొడుకుని చంపడానికి వచ్చావా అని అంటే, మరి తిరిగి ఆ దైవజనుడైన ఏలియా ఆ పిల్లవాడిని దగ్గర తీసుకుని ఆ పిల్లవాడి కొరకు ప్రార్థన చేయగా ఆ పిల్లవాడు తిరిగి బ్రతికెను. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుడు తోడయుండి ఆ పిల్లవాడిని ఏం చేశాడు? బ్రతికించాడు. అవునండి, ఈరోజు దేవుడు మనకు తోడయుండి పాపము చేత చచ్చి పడి ఉన్న మనల్ని బ్రతికిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. పాపము చేత, పరిస్థితుల చేత చచ్చిపడిపోయి, శాపము చేత చచ్చిపడిపోయి, మీ పితరులు, మీ తాతలు, మీ తండ్రులు చేసిన పాపంలో ఆ శాపం మీకు తగిలి దాని ద్వారా చచ్చిన వారిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి క్రీస్తు యేసు మరణము ద్వారా బ్రతికించిన దేవుడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 1 నుంచి 3 వచనాలు. పాపముల చేత
బ్రతికించెను. అధిపతిని అనగా అనుసరించి వారితో కలిసి మనమందరం శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మునుపు ప్రవర్తించుచు ఈ వెనకటి వారి వలనే స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప లేకపోతే మనం రక్షింపబడలేము. ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి మీరు ఆలోచించండి, ఎలాగా మనం రక్షించబడ్డాం. చచ్చి పడిపోయిన మనల్ని యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా తిరిగి బ్రతికించాడు. సర్వమానవాళి యొక్క పాపము పరిహరించబడాలంటే పరిశుద్ధమైన బలి అర్పించబడాలి. ఒకప్పుడు మన పూర్వీకులు గొర్రెలను, మేకలను, ఎడ్లను, లేనివారు పావురాలను బలిచ్చి ఆ రక్తాన్ని తీసుకెళ్ళేవాడు. ఆ రక్తాన్ని యాజకునికి ఇస్తే ఆ యాజకుడు తీసుకెళ్ళి ప్రోక్షించి, ఇగో వీళ్ళు పాపం చేశారు, అందు నిమిత్తం ఈ బలిని తీసుకొచ్చామనేవాడు. దానివల్ల పాపం పెరిగింది, బలి పెరిగింది. అర్థమవుతుందా మీకు? పాపం పెరిగింది, బలి పెరిగింది. ఇప్పుడు ఏం చేశాను నేను? ఈ సంవత్సరం ఒక పాపం చేశాను. ఈ పాపం పరిహరించబడటానికి నాకు బాగా ఆస్తిపరుడిని ఒక 10 గొర్రెలను తీసుకెళ్ళాను, పాస్టర్ గారికి ఇచ్చాను. ఆయన గొంతు నరికి ఆ రక్తం తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షించాడు. ఈ సంవత్సరం నా పాపం పరిహరించబడింది. వచ్చే సంవత్సరం మళ్ళా పాపం చేయాలనిపిస్తుంది. ఆగుతామా? ఆగం కదా. ఎందుకు ఆగమంటే ఈ సంవత్సరం 10 గొర్రెలు ఇచ్చాను, వచ్చే సంవత్సరం అవసరమైతే ఒక 4-5 ఎగస్ట్రా ఇద్దామని అనిపించింది. మళ్ళా పాపం చేస్తున్నాం. ఈసారి ఏం చేస్తాను? ఒక 15 గొర్రెలు ఇచ్చా. పాపం పెరిగిపోతుంది, గొర్రెల బలి పెరిగిపోతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. పాపం ఆగిపోవాలి, పాపము చేయకుండా శక్తి కావాలి అని చెప్పి యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏ పాపము లేనివాడిగా, నిర్దోషమైన గొర్రె పిల్లగా, లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఒకే ఒకసారి శిలువ మీద మరణించాడు, రక్తము చిందించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన మరణించటం ద్వారా సర్వమానవాళిలో ఉన్న పాపము మరణించింది, కప్పిపెట్టబడింది, తుడిచివేయబడింది. ఆయన తిరిగి లేవడం ద్వారా ఆ పాపముకు ముళ్ళు విరచబడి మృత్యుంజయుడిగా, నీతిమంతుడిగా మనందరం లేచాం. దేవునికే మహిమ కలుగునుగాక. చచ్చిన వారం. కారణం ఏం తెలుసా? రోజు ఒక సిగరెట్ తాగే అలవాటైంది. ఫ్రెండ్స్ ద్వారా 2 సిగరెట్లు తాగుతున్నాను, 3 సిగరెట్లు తాగుతున్నాను. ఇప్పుడు ఆ సిగరెట్ నేను వదలలేకపోతున్నాను. అర్థమవుతుందా? అంటే వదలలేకపోతున్నానంటే నేను ఎంత మనిషిని, 49 సంవత్సరాలు వచ్చిన మనిషిని, ఎంత 3 అంగుళాలు 2.5 అంగుళం సిగరెట్కి బానిస అయిపోయా. అంటే ఆ సిగరెట్టు ఈ 49 సంవత్సరాల వయసున్న నన్ను, దగ్గరగా 73 కేజీలు ఉన్న నన్ను, ఒక చక్కటి భార్య, 2 బిడ్డలు ఉన్న నన్ను సిగరెట్ చంపేసింది. తనకి సిగరెట్కి బానిసగా చేసుకుంది నన్ను. నేను చచ్చిపోయా సిగరెట్ విషయంలో. కానీ నేను ఎలా బ్రతకాలి? నా యేసుక్రీస్తు రక్తము ద్వారా బ్రతికాను తిరిగి. హల్లెలూయా. ఆయన పునరుద్ధానము ద్వారా నేను దాని నుంచి బయటకు వచ్చా. మరలా నన్ను సిగరెట్ జోలికి వెళ్లకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆమేన్. పాపము చేత చచ్చిన వారిని తిరిగి బ్రతికించిన దేవుడు. ఈ లోకంలో అందరికీ దేవుడు తోడుగా ఉండని ఆశపడుతున్నాడు. కానీ మనమే ఏం చేస్తున్నాం?
వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆ సారెపతు విధవరాలు యొక్క కుమారుడు చనిపోయాడు, తిరిగి మరలా బ్రతికించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. అందరు నాతో ఉన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న. దేవుడు మీకు తోడుగా లేకపోతే ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళ? ఎవరైనా ఒక్క మాటలో చెప్పండి. దేవుడు మీకు తోడుగా ఉండకపోతే అసలు మీరేమయ్యేవారు? ఒక మాట చెప్పండి. మీరేమయ్యేవారు? నిజమా? ఇంకొకరు, దేవుడే మనకు తోడు లేదండి, అసలు మీరేమయ్యేవారు? ఇప్పుడు మీ వయసు కొంతమందికి 30, 20, యవనస్తులకి అయితే 15 అట్లా ఉన్నాయి. ఒకవేళ దేవుడు మీకు తోడు లేకపోతే ఈరోజు మీరు ఎలా ఉండేవాళ్ళు? అసలు ఎలా ఉండేవాళ్ళు? ఒక మాట చెప్పండి ఎవరైనా. నేనైతే మేబీ ఒక 2 కాళ్ళు ఎప్పుడో పోయాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను కారు తోలేవాడిని కదా, అదరగాండంగా తోలేవాడిని. దేవుడు నన్ను కాపాడకపోతే పోయేవాడిని. 2 కిడ్నీలు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాయి నేను తాగిన తాగుడికి. 3 నన్ను ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఒక టీముగా ఎక్కడో రహస్యంగా కొట్టి చంపేసేవాళ్ళు. ఎందుకు అంటే నేను అనేక మందిని అలాగ ఎదిరించి కొట్లాట్లకి వెళ్ళేవాడిని. నా దేవుడు నాకు తోడుగా లేకపోతే ఈరోజు మీకు ఈ మాటలు చెప్పేవాడిని కాదు నేను. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? నిజమేనా? దేవుడు నీకు చిన్నపిల్లలారా, తల్లి గర్భం నుంచి బయటికి రావటం అనేది దేవుడు తోడు లేకపోతే రాలేరు. హల్లెలూయా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఈ భూమి మీద ఏం చేయాలో అనుకున్నాడో అప్పుడే నిర్ణయించుకున్నాడంట. నిజం మల్లేష్, నీ తల్లి గర్భములో ఒక అణువుగా ఉన్నప్పుడే నిన్నేమి చేయాలో ఆ దేవుడు అనుకున్నాడు. 139వ కీర్తనలో ఉంటుంది. నీ ఎముకలు ఎన్నో తెలుసంట, నీ దినాలు నువ్వు భూమి మీద ఎన్ని దినాల బ్రతకాలో తెలుసంట. ఆయనకి నిర్ణయించి ఉన్నాడు. అంటే అంతగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం కడిగితివే. వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. నోరు తెరిచి చెబుదాం అందరూ స్తుతులు. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్రబలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. మేలు పొందిన వారు అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను మేలులేనో. పాడి పొగడేదం, చేసెను మేలులేనో. పాడి పొగడేదం. అందరూ ఒక్కసారి అందరూ నోరు తెరిచి యేసయ్యా నీకు స్తోత్రం. పిల్లలు పెద్దలందరూ ఒకసారి యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నువ్వు తోడు లేకపోతే ఈ పాటికి నేనేమైపోయేవాడు. కొంతమంది హాస్పిటల్లోనే ఇంటికి అంబులెన్స్లో వచ్చేవాళ్ళు. ఈ మాటలు వింటున్నా మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది ఇప్పటికి మంచంలో ఉండాల్సిన వాళ్ళు,
కొంతమందికి ఇంకా వివాహాలు జరగక వివాహమైనను చూస్తూ బ్రతకాల్సిన వాళ్ళు, కొంతమంది పిల్లలు లేక బాధపడుతూ ఉండవలసిన వాళ్ళు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడే ఇవన్నిటిని మీకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తోడుగా ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? ఈరోజు దేవుడి తోడు లేడనుకుని వెళ్ళిపోతున్నాం మనం. మీకు తెలుసు కదా, నేను చాలాసార్లు ధ్యానం చేశాను. పేతురు గారు 3.5 సంవత్సరం మంచి ట్రైనింగ్ పొందాడు యేసుక్రీస్తు దగ్గర. 12 మంది శిష్యులు పొందారు, కానీ ఒక శిష్యుడు తప్పిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇక రాడేమో, ఇక తోడు ఉండడేమో, ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరవేమో అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను రా, మీరేమైనా వస్తారా అన్నాడు. రూతు అర్థం అవుతుందా? పేతురు గారు, చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను, యేసు ప్రభువు లేడు కదా, చనిపోయాడు కదా, నేను వెళ్తున్నాను అన్నాడు. అయ్యో పేతురు గారు, పెద్దలు మీరే వెళ్తే మరి మా పరిస్థితి ఏంటి? మాకెవరున్నారు? మాకు దిక్కెవరున్నారు? మీరే పెద్దోళ్ళు అని చెప్పి ఒక 4-5 ఆయనతో పాటు బయలుదేరారంట. వెళ్ళి పేతురు గారు ఏం చేసేవాడు? మొదట్లో చేపలు పట్టేవాడు. గలిలయ సముద్ర తీరం అంతా చేపలు పట్టేవాడు. చక్కగా ఎక్కాడు, బోటు తీసుకున్నాడు, వల తీసుకున్నాడు, వెళ్ళి చేపలు పడటానికి వెళ్ళాడు. కష్టపడుతున్నాడు, వేస్తున్నాడు, ఒక చేప పట్ల. ఇంతలో యేసుక్రీస్తు వారు వచ్చాడు. నేను అంటున్నాను, ఇగో వింటున్నారా? హల్లెలూయా. మనం చెప్పిన పని చేయలే, మనం చెప్పిన పని చేయకుండా, తల్లిదండ్రులారా మీరేనండి, పెద్దలారా మీరేనండి, మీ పిల్లలు మీరు చెప్పిన పని చేయలే, మీరు చెప్పిన పని చేయకుండా మరొక పని చేయడానికి వెళ్ళారు. మీ బదులు ఎలా ఉంటుంది? మీకు ఎంత కోపం వచ్చింది? నేను చెప్పలేదు కదరా, నేను చెప్పింది చేయకుండా ఇలాగెళ్తున్నావేంది రాజేష్ అనరా? మీ అమ్మోళ్ళు అంటారా? నేను ఈ పని చెప్పలేదు కదా, ఇదెందుకు చేస్తున్నావు నువ్వు అంటారా? అంటారు. కొద్దిగా ప్రేమ ఎక్కువ చూపిస్తారు, అంతేనా స్మైలీ? అంటారు. నేను ఎటు వెళ్ళమన్నాను? ఏ రోడ్డుని వెళ్ళమన్నాను? ఈ రోడ్డుని ఎందుకు వెళ్తున్నావు? ఏం రవి అంటామనవా? కోపం వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు కోపపడలా. వాళ్ళు వలలు వేసి పట్టడానికి వెళ్తే వీళ్ళు అంటున్నాడు, పిల్లలారా అంటున్నాడట. ఏమంటున్నాడు? చక్కని పిలుపు ఉంది అక్కడ, పిల్లలారా అని అన్నాడు. ఎవరైనా అని చెప్పి ఆయన గుర్తుపట్టల వాళ్ళు. పిల్లలారా, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా? సంపాదించుకోవడానికి మీరు సంపాదిస్తారు అని అంటలా ఆయన. కనీసం నాకు పెట్టడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? మీరు తినటానికన్నా ఏమైనా ఉందా అని అడిగాడు. ఏం పడలేదయ్యా, ఒక చేప పడలా. అట్లాగైతే కొద్దిగా ముందుకెళ్ళేయండి అని అన్నాడు. అసలు ఎంత ప్రేమ అండి యేసయ్యది. వాస్తవానికి ఏం చేయాలి? ఏం పేతురు, నేను నీకేం చెప్పాను? నా సంఘమును కడతావని చెప్పానా? ఆ సంఘము ముందు పాతాళ లోకములు నిలవలేవని చెప్పానా? ఆ సంఘపు తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్పానా? నువ్వేం చేస్తున్నా? ఏమి బుద్ధుందా పేతురు? బుద్ధుందా? ఏమి రవి, నీకు చెప్పింది ఏంది? నువ్వు పోయేది కాక నలుగురిని ఎంట పెట్టుకుని వెళ్ళేవే. అరే నువ్వు పాడేది కాక నలుగురిని పాడు చేస్తున్నావే అని యేసయ్య కోప్పడ్డా? చెప్పాలి, కోప్పడ్డా? కోప్పడ్లా. ఎలా పట్టాలో చెబుతున్నాడు. ఇంకో విషయం తెలుసా? ఆ 21వ అధ్యాయం మీరు చూస్తే యేసుక్రీస్తు వారు వాళ్ళకి భోజనం రెడీ చేశాడట బయట. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు ఆల్రెడీ ఆయన రెడీ చేసి వచ్చాడు ఒడ్డున. ఎవరి కోసం? వాళ్ళ కోసం, నా కోసం. నేనేమో నాకు దేవుడు వద్దు, నాకు ఆయన తోడు వద్దని చెప్పి ఆయన చెప్పిన మాట విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా తిరుగుతున్నా. అని దేవుడు నా కోసం భోజనం సిద్ధం చేసి ఎప్పుడు వస్తావు నా కుమారుడా అన్నాడు. కొందరితో ఈ సమయంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. నువ్వేమో నాకు దేవుడు వద్దు, ఏమొద్దు, నాకెవరు తోడొద్దు అనుకుంటున్నావు, కానీ నా దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే చక్కగా బయటికి తీసుకెళ్ళి ఆ భోజనం పెట్టిన తర్వాత అంటున్నాడు పేతురుని పిలిచి, పేతురు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు.
అదేందయ్యా నీకు తెలుసుగా నేను భలే ప్రేమిస్తున్నాను. అరే వెంటనే నేనైతే అనేవాడిని అక్కడే యేసుక్రీస్తులాగా నేను, అరే ఏం ప్రేమరా నీది, ప్రేమిస్తున్నానని చెప్పు, నేను లేకపోయే వరకు నీతో పాటు నలుగురిని పాడు చేసుకుంటా తీసుకెళ్ళి అని అనేవాడిని. నేనైతే మీలో ఎంతమంది అలా అంటారో నాకు తెలియదు, కానీ నేనైతే అనేస్తాను, కోపం ఎక్కువ. రవి యేసు ప్రభు అనలా, ప్రేమిస్తున్నావా, అట్టయితే నా గొర్రెల్ని కాయి. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రె పిల్లల్ని మేపు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు అడిగి పేతురు తిరిగి ప్రేమించటానికి ప్రోత్సహించిన దేవుడు మన దేవుడు. ఆమేన్. నోరున్న వాళ్ళందరూ చెప్పండి ఆమేన్. ప్రేమతో పిలుస్తుంది. ఈ సమయంలో కూడా దేవుడు మనందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడు నాకు తోడు లేడనుకుని వెళ్ళిపోతున్నావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు సజీవుడిగా ఉన్నావు. నువ్వు ఇంకా బర్త్డేలు చేసుకోగలుగుతున్నావు. 30వ తారీఖు నవంబర్ 2025 బ్రతికి ఉన్నావు. హల్లెలూయా. మరేం చేస్తావు? నీ బదులేంటి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఇప్పుడు సజీవుడిగా ఉన్నావు. నీ బదులేంటి? రక్షించబడి ఉంటే ఆయన పరిచర్యలో ముందుకు రా, సువార్త చెప్పు, ఆదివారం ప్రార్థనకు రా, చక్కగా అంబుల పొదలు నింపుకో వాక్యంతో. మళ్ళీ ఆదివారం వచ్చే వరకు ఎవరికైనా సువార్త చెప్పి వారిని దేవుని వైపు మళ్ళించు, సంఘానికి నడిపించు, దేవుని వైపు మళ్ళించు. ఇంకా దేవుడు తెలియదా? సారేపతిలో ఉన్న ఒక పాపము కలిగిన స్త్రీలాగా ఉన్నావా? ఇప్పుడైనా రక్షించబడు. ఆమేన్. ఇప్పుడైనా యేసే క్రీస్తుని అంగీకరించు, యేసే క్రీస్తుని రక్షణ పొందు. ఆయన నేను తోడుండి ఆయన నేను ఆశీర్వదిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకి కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.